హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మాట్లాడుతున్న మాటలు మీకు నిజం అనిపిస్తే నా వీడియోస్ లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఓ చిన్న కథ చెప్దాం అనుకుంటున్నానండి. ఈ కథ ద్వారా ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే జనం పిచ్చోళ్ళని ప్రూవ్ చేయాలనుకుంటున్నానండి. సారీ అండి, ఇందులో ఏమి డిరాగేటరీగానో ఎవరినో డిమీన్ చేయడానికో అలా ఏం చేయట్లేదండి. జస్ట్ నాకు అనిపించింది నేను చెప్తున్నానండి. ఒక ఊళ్ళో ఒక నాన్న, ఇద్దరు కొడుకులండి. నాన్న ఆస్తి పంచడానికి ముందు ఏం చేశాడంటే 2 ఇండ్లు ఉన్నాయి, ప్రాపర్టీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఇచ్చేస్తాను, అది నేను చనిపోవడానికి ముందు ఇస్తానని చెప్పాడండి కొడుకులకి. కొడుకులు కూడా సరే అన్నారు. పెద్ద ఆయన చనిపోవడానికి ముందు పాపం ఏమైందో ఏమో ఇల్లు ఇవ్వలేక ఏం చేశాడంటే, బాబు మీకు ఆ ఇంటికి ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత డబ్బులు ఇచ్చేస్తానరా, తీసేసుకోండి అని అంటే ఇద్దరు కొడుకులు ఒప్పేసుకున్నారండి. ఆయన పెద్ద ఆయన చనిపోతే 20 లక్షలు కొడుకులకి ఇచ్చి చనిపోయాడండి. కొడుకులు ఏం చక్కగా ఎంజాయ్ చేసేసి 20 లక్షలు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి గొడవ వేయడం స్టార్ట్ చేశారు. నాన్న పోయేటప్పుడు ఇల్లు ఇస్తానన్నాడు, ఇప్పుడు మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలి అని. పెద్ద ఆవిడ ఏం చేస్తుందండి, ఏం చేయగలదు ఆవిడ? ఒరే, మీరు డబ్బులు తీసేసుకున్నారు కదా మీ నాన్నగారి దగ్గర, మరి ఎక్కడి నుంచి ఇస్తాడురా, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను మీకు ఇల్లు? డబ్బులు లేవు, ఏం లేవు, ఇల్లు లేదు, ఏం లేదు, వెళ్ళంటారని తరిమి కొట్టేసిందండి. సేమ్ ఇదే స్టోరీని మన ఆంధ్రప్రదేశ్కి నేను కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. 2014లో రాష్ట్రం డివైడ్ చేస్తూ తెలంగాణ ఆంధ్ర అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంటు సాక్షిగా ప్రమాణం చేసి తీర్మానం చేసిందండి, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని. మరి మోదీ గారేమో తిరుపతికి వచ్చి వెంకన్న సాక్షిగా చెప్పాడండి, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పి మధ్యలో ఏం చేశాడు, మీరు ఇవ్వకపోతే పోయారు కానీ మాకు కనీసం డబ్బులేని ఇవ్వండి అన్నాడు. పెట్టకుండా ఎవరితోనేం మాట్లాడకుండా హ్యాపీగా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చేసుకున్నాడండి. స్పెషల్ ప్యాకేజ్ ఎంత ఇచ్చారు తెలుసా అండి? 17,000 కోట్ల రూపాయలు ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం. మరి మనం ఖర్చు పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని స్పెషల్ స్టేటస్ అడుగుతామండి? అడగలేం కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారండి, ప్రత్యేక హోదా అని. ఎలా చేస్తామండి? ఓ చేత్తో తీసేసుకుని ఇంకో చేత్తో ఎలా అడుగుతామండి? ఏం చేయలేం కదా. ప్రజలు పిచ్చోళ్ళని ఎందుకు అన్నానంటేనండి, వీడియో మొదట్లో ఇందుకేనండి. అక్కడ ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ మోసం చేసింది, ఇక్కడ బీజేపీ మోసం చేసింది, మధ్యలో ఈ 2 రీజనల్ పార్టీస్, మన రాష్ట్రంలో ఉన్న రీజనల్ పార్టీస్ ఏం చేయలేకపోయాయి. ఇక్కడ మెయిన్ విలన్స్ ఎవరండి? వాళ్ళిద్దరు. మన పిచ్చోళ్ళు ఎవరండి? ప్రజలు. సో ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ మనం ఓట్లు వేస్తున్నాము, మళ్ళీ మనం గెలిపించుకుంటున్నామంటే ప్రజలకి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రజలకి పరిశ్రమలు అవసరం లేదు, ప్రజలకి డెవలప్మెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఫ్రీగా డబ్బులు ఇస్తే చాలు, ఫ్రీగా ఎవరిస్తే వాళ్ళు సంకనెక్కేస్తారండి ప్రజలు. ఇదేనండి నా అభిప్రాయం. మరి నేను చెప్పేది తప్పు అనుకుంటే నన్ను క్షమించండి, నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుస్తానండి. ఉంటానండి, మరి బాయ్ అండి.